వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ నిన్న అందరికీ తెలిసిన విషయం, ఇక్కడ పోలీసులు యూనివర్సిటీ లోపలికి వెళ్ళి అక్రమ భూములను ఎందుకు మా యూనివర్సిటీకి సంబంధించిన భూములను వేలం పాటేసి అమ్మవలసిన అవసరం ఏముంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ పోలీసులు లోపలికి వెళ్ళి అక్కడ విద్యార్థులను నానా హింసలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ పైన లాఠీ చార్జ్ కూడా చేయడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు మనం యూనివర్సిటీ దగ్గరనే ఉన్నాము. ఇప్పుడు చూస్తున్నాము ఆ గేట్ దగ్గర పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. సో ఇక్కడ ఆ యూనివర్సిటీ దగ్గర అంటే లోపలికి ఎవరిని పోనించే ప్రయత్నం అయితే అక్కడ పోలీసులు అయితే చేయడం అనేది అయితే లేదు. సో అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ అంటే యూనివర్సిటీకి సంబంధించిన సెక్యూరిటీ కూడా అక్కడ కనిపిస్తున్నది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అక్కడ పోలీసులను పెట్టింది. ఎందుకంటే గవర్నమెంట్ ఆ భూములను అమ్ముకొని అంటే వివిధ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలోనే ఇక్కడ ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అడ్డుకోవడంతో ఇక్కడ పోలీసు బలగాలను అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కేవలం వాళ్ళకి లోపలికి వెళ్ళాలి, ఆ యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే అక్కడ పాస్ అయితే ఉండాలి. అంటే యూనివర్సిటీ స్టూడెంట్ అయిన వాళ్ళని మాత్రమే వాళ్ళకు లోపలికి పంపించే ప్రయత్నం అయితే అక్కడ పోలీసు వాళ్ళు చేయడం అనేది అయితే ఆ బలగాలను మోహరించారు. అక్కడ వాళ్ళే చేయడం అనేది అయితే మనకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఇక్కడ మీడియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదర్ పర్సన్స్ ఎవరైనా వాళ్ళను కలవడానికి యూనివర్సిటీలో నిన్న అయిన గొడవలో ఎవరినన్నా కలవడానికి అలా బంధువులే కావచ్చు, లేకుంటే మిత్రులను కలవడానికి పోవడానికి కూడా ఇక్కడ పర్మిషన్ ఇవ్వనట్లయితే మనకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. గేట్ బయటనే ఇక్కడనే బెటాయించారు కొంతమంది అయితే. ఇది మనకు ఈ విజువల్స్లో అయితే కనిపిస్తుంది. అంటే పోలీసులకు కూడా వాహనాలను కూడా ఏ లోపలికి పోవాలన్నా కానీ పర్మిషన్ ఉన్న వాహనాలను మాత్రమే లోనికి ఎంట్రీ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ వేలం పాటేసి భూములను ఈ ప్రభుత్వం అమ్మవలసి వస్తుంది, ఈ యూనివర్సిటీకి సంబంధించి అంటే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ కొత్త సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ రావడంతో, కాంగ్రెస్ పార్టీ రావడంతోనే మరి ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటుంది, యూనివర్సిటీ భూములు ఎందుకు ఇక్కడ లాక్కోవాలనుకుంటుందో అవే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ నాయకులు ఉన్నారు. చెప్పండి అన్న, ఎందుకు మరి ఇంత అల్లర్లు ఎందుకు అవుతున్నాయి యూనివర్సిటీ క్యాంపస్లో? ఎప్పుడు లేని విధంగా భూముల వేలం పాట ఏంటి, ఈ జేసీబీలు రావడం ఏంటి, అక్కడ చెట్లను వీకేయడం ఏంటి, మీరు అడ్డుకోవడం ఎందుకు? నా ముందు నుంచి చూసుకున్నట్టయితే ఈ 400 ఎకరాల భూమి అనేది ఐఎంజీ భారత్ అనే ఒక కంపెనీకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కేటాయించిన భూమి. కాకపోతే ఈ కేటాయింపులో జరిగినప్పుడు వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందనంటే యూనివర్సిటీకి రావాల్సిన 400 ఎకరాల భూమిని కాంపెన్సేషన్ కింద మేము వేరే ఒక దగ్గర ఇస్తామని చెప్పేసి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఈ కేసుని అట్లనే వెళ్ళేసి కోర్టులోకి వేశారు. అప్పటి నుంచి కోర్టులో నుంచి అది అట్లనే రన్ అవుతూ వచ్చేసి ఇప్పుడు అది సార్ట్ అవుట్ అయిపోయింది. ఈ ప్రభుత్వం వెళ్ళి మేము కొట్లాడి తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు. ఈ కొట్లాడి తీసుకొచ్చేది కాదు, ఇది దొడ్డిదారిన పోయి దొంగదారిన పోయి తీసుకొచ్చిన విషయం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో 400 ఎకరాల బిట్టు ఒకే దగ్గర దొరకడం అనేది ఇంపాసిబుల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది కనిపిస్తున్న హాట్ కేక్ లాంటి భూమి కాబట్టి దీన్ని ఎలాగైనా లాక్కోవాలని చెప్పేసి వాళ్ళు కుట్రపూరితంగా అన్ని రకాలుగా పకడ్బందీగా ప్లాన్ చేసిన వ్యవస్థ ఇది. దాంట్లో భాగంగానే ఇప్పటి నుంచి కాదు, మార్చిలో వెలువడ్డ ఈ ఇష్యూ నుంచి ఇప్పటి వరకు అది మెల్లమెల్ల లాక్కుండానే వస్తున్నారు. మార్చి 15 తారీఖు నుంచి. అప్పటి నుంచి మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఈ ల్యాండ్ వేలం అనేది ఒక దొడ్డిదారి వ్యవస్థ. ల్యాండ్ వేలం కాదు, ఇది ల్యాండ్ వాళ్ళ అనుచరులకు అప్పగింపడానికి ఒక పకడ్బందీగా అధికారికంగా చేస్తున్న కార్యక్రమం ఇది. దీంట్లో అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయి, యూనివర్సిటీకి సంబంధించిన జంతువులు చాలా ఉన్నాయి. కొంచెం పందులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, జింకలు కానీ, కుందేళ్లు కానీ, నెమళ్ళు కానీ, ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. నిన్ననే అట్లా క్లీన్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? జేసీబీలను పెట్టి లేకుంటే ట్రాక్టర్లను పెట్టి మొత్తం చెట్లు నరికేయవలసిన అవసరం ఏమొచ్చింది? అంత అడావిడి ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జేసీబీల ఎంట కావచ్చు, లేకుంటే మేము దాడికి ప్రయత్నం చేసిన వాళ్లకు ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా నాయకులు ఇక్కడ కనిపించినట్లయిందా మీ యూనివర్సిటీలో? అధికారికంగా ఎలాంటి పొలిటికల్ పార్టీ వాళ్ళు బయట నుంచే సపోర్ట్ చేయడం తప్ప లోపలికి ఎవరు రాలేదు. కాకపోతే ఇది ఎందుకు ఈ అడవిని ఇమ్మీడియట్గా ఇంత చేస్తున్నారని అంటే కొన్ని డేస్ క్రితం, ఒక 3 రోజుల క్రితం ఏం చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, అది అటవీ ప్రాంతం కాదు, అందులో వన్యప్రాణులు లేవు, ఏం లేవు అని చెప్పేసానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కాబట్టి దాన్ని అక్కడున్న జంతువులను కానీ అక్కడ ఉన్న అడవి ప్రాంతాన్ని కానీ కంప్లీట్గా నిర్మూలన చేస్తే ఇంకా నెక్స్ట్ మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఉండదు అనే ఒకే ఒక్క ప్లానింగ్తోని. ఎందుకంటే ఈ అడవికి సంబంధించి బయోడైవర్సిటీ ఇష్యూ గురించి కూడా చాలామంది పెద్ద సెలబ్రిటీలు మాట్లాడారు, వాళ్ళ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. దానికి అనుకూలంగా ఓకే, ఇక్కడ అడవి ప్రాంతం ఉంటేనే, వన్యప్రాణులు ఉంటేనే కదా ప్రమాదం అని చెప్పేసి రాత్రికి రాత్రే దీన్ని ఇమ్మీడియట్గా ప్లాన్ చేసి అడవి ప్రాంతాన్ని మొత్తం జేసీబీలను, బుల్డోజర్లను పెట్టేసి అడవి ప్రాంతాన్ని మొత్తం నిర్మూలన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నిర్మూలన చేస్తే నెక్స్ట్ మాట్లాడడానికి ఎలాంటి అవకాశం ఉండదు కదా. సో ఆ రకంగా తీసుకొచ్చి దీన్ని ఇది చేశారు. కానీ ఇలా చేస్తే ఏ ఒక్క విద్యార్థి కూడా దీన్ని స్వాగతించరు, ఖచ్చితంగా ఖండిస్తాము. ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్లాసులు బైకాట్ చేసైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మొత్తం కట్టుదిట్టం చేసి ఎక్కడికక్కడ
పకడ్బందీగా మొత్తం ఆపేసే ప్రయత్నం కూడా మేము చేస్తాం. అంటే ఏ భాగంలో ఎటువైపు మాత్రమే 400 ఎకరాలు సేకరించడానికి భూసేకరణకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కట్టబెట్టడానికి కార్పొరేట్ సంస్థలకు? అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలలో క్లీన్ చేయడం అనేది జరిగింది అక్కడ? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుందనంటే గచ్చిబౌలి ప్రాంతానికి, స్టేడియం వెనకాల ఉన్న ప్రాంతాన్ని టీఎన్జిఓ కాలనీకి ఆ మధ్యలో ఉన్న 400 ఎకరాల భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ యూనివర్సిటీ దీన్ని ఇప్పుడు ఇంతకుముందే గమనించి యూనివర్సిటీ భూములను కబ్జాలు చేస్తున్నారు. ఆ బార్డర్ ప్రాంతంలో కూడా యూనివర్సిటీ బిల్డింగ్స్ కట్టినాం, మేము ఆల్రెడీ కట్టించినాం. సో దాని తర్వాత కూడా అయినా కూడా ఆ యూనివర్సిటీ బిల్డింగ్లు కావచ్చు అన్నీ పోతాయి, ఇది మా ల్యాండ్లో మీరు ఎలా కడతారని చెప్పేసి దీన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్క ఇంచు భూమిని కూడా పోనివ్వకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిన్నటికి నిన్న ఈ విషయం తెలిసిన వెంటనే పండగ సందర్భంగా దొడ్డిదారిని వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ యూనివర్సిటీ ప్రాంగణంలోకి డిపార్ట్మెంట్ వాళ్ళు రావడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు, అర్హత లేదు. కానీ నిన్నటికి నిన్న 500 మంది డిపార్ట్మెంట్ వాళ్ళని ఎక్కడికక్కడ మోహరించి వ్యాన్లలో కుక్కేసుకొని పోయి, తీవ్రవాదులు కాదు వీళ్ళు, నక్సలైట్లు కాదు, ఎలాంటి దేశద్రోహ శక్తులు కూడా కాదు. అలాంటప్పుడు వీళ్ళను అరెస్ట్ చేయడానికి వీళ్ళకి అర్హత ఎక్కడిది? వీళ్ళకి ఎలాంటి ఏ రైట్ ఉంది? కాబట్టి నిన్నటికి నిన్న 58 మంది విద్యార్థులను లారీలలో కుక్కపోయి కొల్లూరు పోలీస్ స్టేషన్లో కావచ్చు, మాదాపూర్, గచ్చిబౌలి స్టేషన్లలో పోయి రాత్రి 10 గంటల 11 గంటల వరకు వాళ్ళను స్టేషన్లోనే నిర్బంధించారు. అంటే ఇప్పటికీ చూస్తున్నాము ఈ గేట్ల దగ్గర పోలీసు బలగాలు అయితే మోహరించినట్లు కనిపిస్తున్నాయి. యూనివర్సిటీకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ పోలీసు బలగాలే కనిపిస్తున్నాయి. మరి లోపల కూడా అదే పరిస్థితి ఉందా? అక్కడ లోపల కూడా పోలీసులు ఉన్నారా? అయితే ఈ ఆక్రమణకు గురైన ప్రాంతానికి రావడానికి దాదాపు 3 దారులు ఉన్నాయి. ఆ 3 దారులలో కూడా ఏ ఒక్క విద్యార్థిని కూడా లోపలికి పోనివ్వకుండా, రాకుండా పకడ్బందీగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి వ్యాన్లు పెట్టుకొని మరి 100 మంది పోలీసులు గస్తీ కాస్తున్నారు. లోపల బారికేడ్లు పెట్టేసి ఎవరు వచ్చినా కూడా కొంచెం మాట్లాడి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు అని అంటే కథం వాళ్ళని పట్టేసుకుని వ్యాన్లో కుక్కేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది పక్కాగా చెప్తున్నా, ఇది నియంత్ర ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నా. ఇది ఇలాంటి ప్రభుత్వాలు వచ్చి విద్యార్థులకి, విశ్వవిద్యాలయాలకి ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా కేసులు మాకేం కొత్త కాదు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 2019లో ఇలాంటి విషయంలో జరిగినప్పుడు దాదాపు 12 మంది కార్యకర్తల మీద కేసులు అయ్యి జైల్లోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా కేసులు మాకేం కొత్త కాదు, ఉద్యమాలు మాకేం కొత్త కాదు. ఈ భూమి పైన ఖచ్చితంగా ఈ భూమి మాకు తిరిగి వచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే యూనివర్సిటీకి సంబంధించిన వీసీ ఉంటాడు, రిజిస్టర్ ఉంటారు. మరి ఇప్పుడు పోలీసులకు పర్మిషన్ లేని లోపలికి ఎట్లా వస్తారు? వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా వచ్చేది. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటి? మరి విద్యార్థులకు ఏ విధంగా వాళ్ళు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు? వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు. మేము ఇంతకుముందు చెప్పినట్టే ఇది పక్కా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ బీజేరావు కానీ, రిజిస్ట్రార్ దేవేష్ నిగం కానీ పకడ్బందీగా వాళ్ళు డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడుపోయి మాత్రమే ఏం మాట్లాడకుండా ఈ కేసు విషయంలో స్టే తీసుకురాకుండా కూడా 15 రోజుల నుంచి విద్యార్థులు కేసులు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా, నోరు మెదపకుండా లోపల కార్యక్రమాలు జరుపుతున్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా బయటకు వచ్చి ఇది యూనివర్సిటీ భూమి, దీని మీద ఖచ్చితంగా మేము స్టే తీసుకొస్తామని చెప్పేసి చెప్పిన పాపన పోలేదు. ఖచ్చితంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బీజేరావు, దేవేష్ నిగం వీళ్ళిద్దరూ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి డబ్బులు తీసుకొని మాత్రమే ఈ విశ్వవిద్యాలయాల భూముల మీద మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారని చెప్పి ప్రజాప్రభుత్వంలో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తాము అని చెప్పేసి ప్రజాప్రభుత్వము అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో మరి ఇప్పుడు అది హామీలన్నీ నెరవేరినట్లన్నా, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చినట్లన్నా, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాదు, వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలని నెరవేర్చడానికి డబ్బులు లేవు. కాబట్టి ఈ 100 ఎకరాల భూమిని అమ్ముకొని 1000 కోట్లు దండుకొని ఆ హామీలలో కొంతవరకైనా చేసుకొని మేము నెక్స్ట్ ఎలక్షన్లోకి పోవాలని చెప్పేసి వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు? గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు మెల్లమెల్లగా ఇప్పుడు భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాలు కాదు, బొంద కాదు. ఖచ్చితంగా చెప్తున్నాము, ఈ దొంగ దారిలో ఇలాంటి వక్ర మార్గంలో వచ్చి వాళ్ళ మాటలు ఏదో మీద సున్నం పోసి లోపల ఏదో చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మేము ఖచ్చితంగా విద్యార్థి లోకం తరపున నుంచి మేము అందరికీ తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల భర్తీ కోసం కాదు. ఉద్యోగాల భర్తీ కోసం అయితే కేవలం ఈ 400 ఎకరాల్లో మాత్రమే ఉద్యోగాల కల్పన కాదు. 400 ఎకరాల ప్రాంతంలోనే ఇప్పటికిప్పుడే ఈ 4 సంవత్సరాల్లో నేను కంపెనీలు రావు, ఎస్టాబ్లిష్ అవ్వవు, వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వరు, జాబ్లు రిక్రూట్మెంట్ చేయరు. ఖచ్చితంగా ఇది దొంగదారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పేసి విద్యార్థుల తరపున మేము తెలియజేస్తున్నాం. మరి ఎట్లా అనిపిస్తుంది ఈ 15 నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ పాలన ఈ తెలంగాణ స్టేట్లో ఏ విధంగా ముందుకు పోయింది? ఎట్లా మరి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరినాయి? మళ్ళీ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఎన్ని నెరవేరినట్లున్నాయి ఈ రాష్ట్రంలో? ఈ 15 నెలల పాలనలో
రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. ఏ ప్రాంతానికి పోయినా, ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఆడవాళ్ళు, మహిళలు చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లోకి మంత్రిని కానీ, ఎమ్మెల్యేని కానీ, ఈ సీఎం కానీ పర్యటన చేయకుండా కేవలం దాన్ని కనుమరుగు చేయడానికి హైదరాబాద్ మీద మాత్రం ఫోకస్ చేసి ఎక్కడ చిన్న అవకాశం దొరుకుతుందా, ఎక్కడ 100 ఎకరాలు 100 కోట్లను లాక్కుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పేరుతో కొంచెం డ్రామా చేశారు. ఆ తర్వాత ఇప్పుడు హైడ్రా పేరుతోనే డ్రామా చేశారు. మర్ర హైదరాబాద్లో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయా వాటి మీద ఫోకస్ చేస్తేనే 1000 ఎకరాలు దండుకోవచ్చనే ఒక ప్రయత్నం తప్ప ఈ 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము అట్టర్ ఫ్లాప్. యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఇప్పుడు దాదాపుగా? మళ్ళీ ఎంతమందిని అరెస్ట్ చేయవలసి వచ్చింది? అరెస్ట్ చేస్తే వాళ్ళను మళ్ళీ బయటకు వచ్చారా వాళ్ళు? ఏంది మళ్ళీ వాళ్ళ మీద కూడా ఏమన్నా వీళ్ళు పోలీసులు అరాచకం చేసి కొట్టడం అలాంటిది జరిగిందని చెప్పారా మీకు? అయితే నిన్న అరెస్ట్ చేసే సమయంలోనే వాళ్ళను తీవ్రవాదులు, నక్సలిస్టుల కంటే చాలా దారుణంగా లాక్కొని గొర్రెలను కదా గుంజుకొని పోయినట్టు గుంజుకపోయారు. మీరు చాలా వరకు వీడియోలు చూసి ఉంటారు ఇప్పటికే. అట్లా అతి దారుణంగా తీసుకొని పోయారు. దాని తర్వాత వాళ్ళని తీసుకుపోయి రాత్రి 11 గంటల సమయం వరకు పోలీస్ స్టేషన్లోనే వాళ్ళను నిర్బంధించడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ విడుదలైతే మళ్ళీ ఎక్కడ ఇట్లాంటి ఉద్యమాలు చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక భయంతోనే వాళ్ళని రాత్రి వరకు వాళ్ళను పకడ్బందీగా నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో. కానీ ఈ నిర్బంధాలు ఎన్ని ఉన్నా కూడా క్యాంపస్లో దాదాపు 6000 చిల్లర మంది విద్యార్థులు ఉంటారు. 6000 మంది విద్యార్థులు హైదరాబాద్ రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాము. 6000 మంది విద్యార్థులు ఒక్కసారి వాళ్ళ తనువుని, వాళ్ళ దేహాన్ని, రక్తం కారినా కూడా మేము ఈ భూమిని వదులుకోమని చెప్పేసి ఒక్కసారి 6000 మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుందో మీరు ఊహించుకొనే ఈ నిర్ణయాన్ని మీరు వెనుక తీసుకోవాలని చెప్పేసి మేము తెలియదు. చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కదా, మరి యూనివర్సిటీని ల్యాండ్ అయితే ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న భూమి ఏదైతే ఉందో, ఇంత భూమి కానీ ఇంత పెద్ద యూనివర్సిటీ కానీ దాదాపు దేశంలోనే లేదు. దేశంలోనే అత్యంత విస్తీర్ణంగా ఉన్న పెద్ద యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఇప్పటికే ఈ విశ్వవిద్యాలయంలో చాలా భూమిని వేరే వేరే రీసెర్చ్ వాటికి ఇన్స్టిట్యూషన్స్కి కేటాయించడం జరిగింది. కాబట్టి ఆ అటవీ ప్రాంతంలో ఉంది కదా, ఇది ఎలాగ వాడట్లేదు కదా అని చెప్పేసి మాత్రమే దీని మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే వేరే యూనివర్సిటీ ఇప్పుడు పోయారనుకో రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వం ఎక్కకుండా కాళ్ళు చేతులు ఇరుగొట్టి మరీ పంపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అట్లాగే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కదా, చాలా మంది ఇంటెలెక్చువల్స్ ఉంటారు, చాలా మంది చదువుకొని ఉంటారు, వచ్చి రీసెర్చ్ చేసుకుంటారు కదా, ఎవరు ఉద్యమాలు చేయరు, అందరితో తెలియదని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి 1200 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుతున్నారు. వాళ్ళందరినీ గుర్తులో పెట్టుకునైనా తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యమాలు కొత్త కాదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలంగాణ మూవ్మెంట్ నుంచి అంతకు ముందు నుంచే ఉద్యమాలు చేసిన వాళ్ళే, వాళ్ళకు ఉద్యమాలు అలవాటు ఉన్నాయి. కాబట్టి దీన్ని యాదిలో పెట్టుకునైనా కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలి, విద్యార్థులకు కోపాన్ని రాకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. సెంట్రల్ యూనివర్సిటీ జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాళ్ళు హెచ్చరించడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు పట్టించుకోరేమో అని చెప్పేసి 400 ఎకరాలను లాక్కునే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది తప్ప కానీ ఇంకోటి అంతకు మించి ఏం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ 6000 మంది విద్యార్థులు ఉంటారు. అందులో దాదాపుగా 12 నుంచి 1500 మంది తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. మాకు ఉద్యమాలు ఏం కొత్తగా కాదు కూడదని ప్రభుత్వం మా జోలికి వస్తే మాత్రము పుట్టగతులు ఉండే రేవంత్ రెడ్డి సర్కార్ కానీ వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటకు తీసుకోవాలి. కేవలం కాంగ్రెస్ పార్టీ తన అధికారము ఉంది అని చెప్పేసి ఇలాంటి అగత్యాలకు పాటుపడుతుంది. అంటే యూనివర్సిటీ భూములు లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది అయితే జరుగుతుంది. సో ఇంకోసారి ఇప్పుడు దాదాపుగా నిన్న మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. కాకీలు వచ్చేసి లోపలికి నేరుగా వచ్చేసి మా రిజిస్టర్ ఉండంగా మళ్ళీ మా వీసీ ఉండంగా కూడా వీళ్ళు వచ్చేసి ఎన్నో వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చినామని చెప్తున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు కూడా అక్కడ వాళ్ళకు ప్రభుత్వానికి తొత్తులుగా మారారు కాబట్టి వీళ్ళు మాకు నానా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన 50 మందిని ఎంతో హింసలు పెట్టారు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయాయని చెప్పేసి కూడా ఆ విద్యార్థులు చెప్పడం అనేది జరుగుతుంది. కాదు కూడా దాని ప్రభుత్వం మా జోలికి వస్తే ఊరుకునేది లేదు. 6000 మందిని రోడ్డు మీదకి ఎక్కితే ప్రతి యూనివర్సిటీని పోగు చేసి విద్యార్థులను పోగు చేసి మేము ఈ ఉద్యమాన్ని ముందుకు నడుపుతాం కానీ భూమి అయితే ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.